హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు గుణపాటి స్వామిని ఎవెన్యూ స్కూల్ వాళ్ళు విజిట్ చేశారు. ఎవెన్యూ స్కూల్ పిల్లలు ఇక్కడ విజిట్ చేయడం ద్వారా గుణపాటి చేస్తున్న యాక్టివిటీస్ గురించి, ఇన్నోవేషన్స్ గురించి, టెక్నాలజీస్ గురించి, ఫార్మర్స్ కి అందిస్తున్న సేవల గురించి మరియు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ వాళ్ళు చేసిన డైరీ ఫార్మ్ గురించి, లిల్లీ ఫ్లవర్స్ గురించి, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్ గురించి మొత్తం కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. Hello everyone, this is Hemita. I am studying 7th grade in Avenue Senior Secondary School. Today we came to visit this Gunapati farm. CEO and the founder of this Gunapati farm, first after we visited this place, has given a small speech and a brief explanation about what we are gonna see in this farm. After the completion of the speech, we headed into the greenhouse. After we headed into the greenhouse, we wondered that there was a white color mesh covering all over the place. We thought, what is the use of this white color mesh? And then we came to know that this white color mesh protects the tiny plants which are growing in the greenhouse. Some small plants, they'll die or they get damaged due to high exposure of sunlight. So that's why this white color mesh stops the high exposure of sunlight and lets the limited amount of sunlight to go in contact with the small plants. And when it comes to heavy rainfalls and heavy winds, these small plants cannot bear the heavy rainfalls and heavy winds. That's why this white mesh is around to protect the small plants. And when the heavy rainfall falls on this white color mesh, it will stop the heavy rainfall and gives only small droplets, which is sufficient for the small plants. Same applies with the wind also. ఫార్మర్స్ ఎలాంటి కష్టాలు పడతా ఉన్నారు, వాళ్ళు ఆ కష్టాన్ని ఎలా అధిగమించారు, వాళ్ళకి ఏమేమి టెక్నాలజీస్ గుణపాటిస్ అందించింది, ఎలాంటి ఇన్నోవేషన్స్ చేస్తున్నారు, ఫార్మింగ్ లో ఎట్లాంటి టెక్నాలజీస్ తీసుకొని వచ్చి ఫార్మింగ్ ని ఎలా ఇన్కమ్ క్రియేట్ చేసుకునేటట్టు ఫార్మర్స్ ముందుకెళ్లారు. అదే విధంగా గుణపాటిస్ FPOs ని ఎలా రన్ చేస్తా ఉంది, డిపార్ట్మెంట్స్ తో ఎలా కలిసి వర్క్ చేస్తా ఉంది, ఫార్మర్స్ కి రకరకాల సేవల్ని ఎలా అందిస్తుంది, ప్లస్ సోలార్ కోల్డ్ స్టోరేజ్ గానీ, సోలార్ డ్రైయర్ గానీ, గ్రీన్ హౌసెస్ గానీ, బనానా ఫైబర్ గురించి, బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ గురించి, ఎక్స్ట్రాక్షన్ నుంచి తయారు చేసే బనానా యూటిలిటీ ప్రొడక్ట్స్ గురించి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి పూర్తిగా వివరించడం జరిగింది. హలో అందరికి, నా పేరు సుభాష్. నేను ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ తో నెల్లూరు డిస్ట్రిక్ట్స్ గుణపాటిస్కి వచ్చా. ఈకో ఫ్రెండ్లీ ఎక్కడ గ్రీన్ హౌస్, మళ్ళీ ఇంకా రైస్ ప్రోడక్ట్స్ అవన్నీ సప్లై చేస్తారు. నేను ఇక్కడ వచ్చే అంతా చూసా, ఎట్లా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని స్టోర్ చేయాలి, ఎట్లా మన అగ్రికల్చర్ ల్యాండ్ని అంటే ఇంకా సపోర్ట్ చేయాలి. అండ్ వీ షుడ్ నాట్ యూస్ ఫర్టిలైజర్స్ ఆల్సో. మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే మన సాయిల్ ఎక్కడ ల్యాండ్ క్రాప్స్ గ్రో అవుతాయి, ఆ ల్యాండ్లో చాలా కెమికల్స్ వాడితే ఆ సాయిల్స్ బాగా గ్రో అవ్వవు. మళ్ళీ అది గ్రో అవుతే కూడా ఎవరు తింటారు, వాళ్ళ హెల్త్కి చాలా ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు షుగర్, బీపీ అంతా ఈ ఫర్టిలైజర్స్ వల్లే వచ్చాయి. ఇప్పుడు మనము అంత ఆర్గానిక్ మ్యాటర్తో అంతా తింటే మనకేం రాదు. నో షుగర్, నో బీపీ, అంతా ఫ్రీ. ఇక్కడ స్టోరేజ్ ఏరియాస్ కూడా ఉంది. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఒక -1 డిగ్రీ ఇట్లా స్టోర్ చేస్తారు. దాని పక్కన ATR సోలార్ అని ఉంది. దాంట్లో మనం పొడి తింటాం కదా, పొడి దాంట్లో అవి ఎట్లా తయారు చేస్తారు, ఆ పొడి లీవ్స్ని ఎట్లా వాళ్ళు మిక్స్ చేసి ఎట్లా లీవ్స్ని పేపర్ టైప్లో తయారు చేసి ఎట్లా యూజ్ చేస్తారు, అవన్నీ నేను చాలా బాగా ఇక్కడ నేర్చుకున్నా. దీనివల్ల కూడా పిల్లల్లో మనం వాళ్ళ క్రియేటివిటీని పెంచడం, ఫార్మింగ్ వైపు వాళ్ళని కూడా వాళ్ళకి ఆలోచన క్రియేట్ చేయడం, ఫార్మింగ్లో ఇంకా కొత్త టెక్నాలజీస్ని, ఇన్నోవేషన్స్ని వాళ్ళు కూడా ఆలోచించే విధంగా, వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా ఇవన్నీ కూడా పిల్లలందరికీ కూడా వివరించడం జరిగింది. ఇటువంటి అన్నీ చేయడం వల్ల పిల్లల్లో మనం క్రియేటివిటీ పెంచుతాం, పిల్లల్లో కూడా అగ్రిప్రెన్యూర్షిప్, ఆంట్రప్రెన్యూర్షిప్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఫార్మింగ్లో ఫార్మర్స్ ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఫార్మర్స్కి ఎలాంటి సలహాలు, సూచనలు ఎక్స్పర్ట్స్ కానీ మన గుణపాటిస్ కానీ ఇస్తుంది. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఫార్మింగ్కి కిడ్స్ కూడా వాళ్ళ కిచెన్లోకి, వాళ్ళ ప్లేట్లోకి ఫుడ్ అనేది ఎలా వస్తుంది అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది పిల్లలకు కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళకి అసలు వాళ్ళ కిచెన్లోకి ఫుడ్ ఎలా వస్తుంది, ఫార్మర్స్ ఎంత కష్టాలు పడుతున్నారు ఇవన్నీ కూడా తెలియట్లేదు. ఇవన్నీ ఒకసారి తెలియడం వల్ల వాళ్ళు కూడా ఫార్మర్స్ రెస్పెక్ట్ ఇస్తారు. ప్లస్ ఈ అగ్రి డొమైన్లో కూడా వాళ్ళు కూడా నెక్స్ట్ బాగా చదువుకొని అగ్రి డొమైన్లో వచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఎన్నో టెక్నాలజీస్ ఇక్కడ చూసాము. సోలార్ కోల్డ్ స్టోరేజ్ కానీ, సోలార్ డ్రైయర్ కానీ, అదేవిధంగా గ్రీన్ హౌసెస్ కానీ, బనానా ఫైబర్ మిషన్స్ మేకింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎంతో మంది IIT చేసిన గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఇటువంటి టెక్నాలజీస్ అంటే కూడా తయారు చేసి వాళ్ళు ఎక్కడ US లో అట్లా జాబ్ చేస్తా వచ్చేసి క్రోర్స్ ఆఫ్ మనీ ఫండింగ్ కూడా తెచ్చుకొని ఈరోజు మన ఇండియాలోనే కాకుండా ఎన్నో కంట్రీస్ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ అంతా కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా జస్ట్ స్టార్ట్అప్ కంపెనీసే ఈ రోజు వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ లో టర్న్ ఓవర్ కి ఎదిగారు. స్పెషల్లీ మన పిల్లలు కూడా ఇటువంటి కిడ్స్ కూడా అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ అంతా కూడా క్రియేట్ చేయాలని, ఎల్లప్పుడూ వీళ్ళందరినీ ప్రోత్సహించాలని, ఎల్లప్పుడూ వీళ్ళందరినీ కూడా మా గుణపాటిస్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. Hello everyone, I am Manvi from
6th grade. Today our school Avenue Senior Secondary came to visit Gunpati's fields. So today we are from morning onwards we are here. First we went to ATR Solar. There is all hot things like chili powder, turmeric powder, crop seeds, rice seeds and some leaves of that. Inside the temperature is 30 degrees Celsius or almost 70 degrees Celsius. Here it's inside too hot because there is a room temperature is hot. Thank you. We visited the banana fiber. When we went there, the motor sounded very slow when it was on. Then the banana fiber kept into that water fiber is making somewhat a louder sound, and like when that fiber kept into that, the fiber came like line like a thread, and after that they have dried after that it became very thin, more thin, like we use normal thread like than the thin. They are going to make with that thread sarees. ఇక్కడికి పంపించిన పిల్లలందరికీ కూడా రెవెన్యూ మేనేజ్మెంట్ కూడా గుణపాటి తరపున మేము బెస్ట్ విషెస్ చెప్తున్నాం. ఇంకా ఎంతో మంది స్టూడెంట్స్ని ఇక్కడికి రావాలని, వాళ్ళందరికీ కూడా ఇక్కడ నాలెడ్జ్ అంతా కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేయబోతున్నాం. ఇట్లా ఈ అగ్రి ఈకో సిస్టమ్ని, అగ్రి టూరిజంని, రూరల్ టూరిజంను కూడా మనం డెవలప్ చేస్తా ఉన్నాం. గుణపాటిస్ ఎప్పుడు చెప్తా ఉంటుంది అగ్రి టూరిజం, రూరల్ టూరిజంని డెవలప్ చేయాలి అని. ఎప్పుడైతే మనం అగ్రి టూరిజం, రూరల్ టూరిజం డెవలప్ చేస్తామో అప్పుడు ఎక్కువ మందికి అవకాశాలు క్రియేట్ అవుతాయి. రూరల్ లైఫ్లో, రూరల్ ఫీల్డ్లో ఉన్న ఫార్మర్స్కి కానీ, యంగ్స్టర్స్కి కానీ ఎక్కువ అవకాశాలు, ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి. ఎక్కువ మంది పిల్లలు కూడా ఇవన్నీ కూడా విజిట్ చేయడం ద్వారా ఈ ఈకో సిస్టమ్ అంతా కూడా మనం డెవలప్ చేయాలంటే ఎక్కువ అగ్రి టూరిజం, రూరల్ టూరిజంని మనం ఎంకరేజ్ చేయాలి. So we should save our agriculture land. So subscribe to Gunapatis.